పార్టీ అధికారంలో ఉంటేనే నేతల పార్టీలో ఉండాలా? కొంతమంది పోతే అది వాళ్ళ కర్మ. మేము తీసుకున్నప్పుడు మీరు విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు ఏకంగా ఉరిదీయాలని చెప్పారు అటువంటి వాళ్ళని. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే తయారు చేసిన మెటీరియల్ అంతా పార్ట్ టైం పొలిటీషియన్సే కదా. మేము ఒక గేటే ఎత్తాము, ఇంకా అన్ని గేట్లు ఎత్తితే అనే పరిస్థితి అనే డైలాగ్ని విన్న తర్వాత ఎలా అర్థం చేసుకోవాలి? అన్ని గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఎత్తు చాదనేది గేట్లు ఎత్తు. మీ పార్టీ అధినాయకుడి కూతురు ఒక కేసులో అరెస్ట్ అయి సెన్సేషన్ క్రియేట్ అయితే రాష్ట్ర స్థాయి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు కూడా ఆ స్థాయిలో లేవు. కవిత అరెస్టుతోనే బీఆర్ఎస్ దుకాణం అంతా బంద్ అయిపోయింది అనే వాళ్ళకి మీ పార్టీ ఇస్తున్న సమాధానం? ఇంత నాయకత్వం పెట్టుకొని ఒక్క కవిత గారి అరెస్ట్ తోటి మేమేదో అయిపోతామని ఎవరైనా ఆశిస్తే. కన్న కూతురు అరెస్ట్ అయిన విషయంలో కేసీఆర్ ఎందుకు మౌనం వహించారు? కవిత గారు మా పార్టీ సభ్యురాలు. కేసీఆర్ గారి కూతురైనా కానీ షీజ్ అన్ ఎమ్మెల్సీ. రాబోతున్న ఈ పార్లమెంట్ ఎన్నికలకి బీఆర్ఎస్ ఎలా సిద్ధమవుతోంది? అసలు అభ్యర్థులు ఉన్నారా పోటీ చేయడానికి? 2 సార్లు ఎమ్మెల్యేని చేసిన పార్టీని టక్మని వదిలిపోతున్నారు అంటే. ఈటెల రాజేందర్ గారి కోసమే ఒక డమ్మీ క్యాండిడేట్ని బీఆర్ఎస్ మల్కాజ్గిరిలో దించింది అనే ఆరోపణ మీ పార్టీపై వస్తుంది. భారతదేశం ఆయన ఎంపీ కాకపోతే అంతా వెనక ముందు అవుతుందా ఏంది? సైలెన్స్ అనేది అంటే అంగీకారానికి ప్రతీకగా కనిపిస్తుంది కదా కూతురు అరెస్టుపై. అంటే ఆ తప్పు చేసింది కవితని కేసీఆర్ గారు ఒప్పుకున్నట్టే అని భావించాలంటారా? నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్ కూడా. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి ఎన్నో సేవలు అందించిన ఒక ముఖ్యమైన లీడర్. సికింద్రాబాద్ ఎంపీ సీటు కోసం ఆయన లిస్టులో ఉన్నారు కూడా. అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకవైపు పార్టీని వదులుకొని పక్క పార్టీల వైపు చూస్తూ ఉన్న నేతల లిస్టు పెరుగుతూ ఉంటే, కవిత అరెస్టుతో ఇక బీఆర్ఎస్ దుకాణం అంతా బంద్ అయిపోతోంది. బీఆర్ఎస్ పూర్తిగా భూస్థాపితం చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది అని చెప్పి వస్తున్న వార్తలు నిజమెంత? ఇంత మంది పార్టీని వదులుతూ ఉన్నా ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు గులాబీ బాస్? ఇలాంటి విషయాలను అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్తారో చూద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు క్యూబ్ టీవీ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా కాలంగా మీరు పార్టీలో అనేక దశలు పనిచేశారు. అండ్ ఈ మొన్న ఎలక్షన్స్ తర్వాత ఒక నైరాస్యం, ఒక ఆందోళన ఇంకా కొనసాగుతోందా? పార్టీ అధికారంలో ఉంటేనే నేతల పార్టీలో ఉండాలా? ఒకటి, రాజకీయాల్లో సరే అందరూ చెప్పేదైనా కానీ ఓటమి రాకుండా అన్ని పార్టీలు సుదీర్ఘకాలం మొత్తంగా అధికారంలో ఉంటాయనే ఒక ఆలోచన విధానం కూడా సరికాదు. ఖచ్చితంగా గెలుపు ఉంటుంది, తర్వాత ఓటమి ఉంటుంది, ఓటమి తర్వాత మళ్ళీ గెలుపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది అధికారానికి దూరంగా ఉండలేని వాళ్ళు ఎవరన్నా అంటే రాజకీయాల్లో అనుభవం లేని వాళ్ళు, లేకపోతే రాజకీయ అధికారం ఉంటే తప్పితే రాజకీయాల్లో మలలేనటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళు ఏమన్నా కొంతమంది వేరే ఆలోచన చేస్తుండొచ్చు. కానీ మేము విద్యార్థి దశ నుంచి విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వాళ్ళము, తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళము, రాజకీయాలని ఒక సేవ కోసం లేకపోతే ప్రజలతో మమేకమై పనిచేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన వేరేలా ఉంటుంది. కాబట్టి వాళ్ళ నైరాశ్యం అంటూ ఏం లేదు. ఖచ్చితంగా ఒక ఆలోచన ఏంటంటే, కేసీఆర్ గారి నాయకత్వంలో పోయిన 10 సంవత్సరాల్లో తెలంగాణలో అత్యద్భుతమైన అభివృద్ధి జరిగింది. అన్ని రంగాల్లో దేశం కూడా మన వైపు చూడగలిగేంత అభివృద్ధి జరిగింది. గణాంకాలతో సహా అందరూ చూశారు. కేంద్ర ప్రభుత్వం అనేక విషయాలకు సంబంధించి అవార్డు ఇచ్చిన సందర్భం కూడా మీరు అందరూ కూడా చూశారు. ఇంత చేసినా కానీ కొంత ఫలితం మనకు అనుకూలంగా రాలేదు అనే బాధ ఉంటే ఉండొచ్చు. కానీ నైరాశ్యము, ఆందోళన, నిస్పృహ ఆ స్థాయికి బహుశా మేము ఎవరం వెళ్ళలేదు. ఎస్, ఖచ్చితంగా ఇది ఒక సెట్ బ్యాక్ ఉంటే ఉండొచ్చు. దీని నుంచి మళ్ళీ పాఠాలు నేర్చుకొని మళ్ళీ కార్యకర్తల్ని, క్యాడర్ని అందరినూ స్ట్రెంగ్తన్ చేసుకొని ప్రాపర్గా రిజనరేట్ చేసుకొని
రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత దగ్గరగా వెళ్ళి వచ్చేసారి ఎన్నికల్లో అధికారం సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉంటాం తప్పితే దాంట్లో పెద్దగా మరీ ఏదో పూర్తి స్థాయిలో మనం ఏదో కూలబడిపోయినట్టు ఆలోచన పార్టీలో ఎవరికి లేదు. బట్ తాను చేసిందే ఎదుటి వాళ్ళు చేస్తున్నారు అనే పరిస్థితులు ప్రస్తుతం మీరు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేయాలనే కేసీఆర్ ఆలోచన ఏదైతే ఉందో అది ఇప్పుడు మేము చేసి చూపిస్తున్నాము అని చెప్పి కాంగ్రెస్ అంటాం. ఇప్పుడు కాంగ్రెస్ ఇట్లా మాట్లాడితే ఏదో హాస్యాస్పదం అనిపిస్తుంది. అంటే రాజశేఖర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను చేర్చుకోలేదు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేయలేదా? దేశంలో రాజకీయపరమైనటువంటి అన్ని అవలక్షణాలకి పుట్టినీళ్ళు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మాకు చెప్తే ఎట్లా ముచ్చట, ఎన్ని ప్రభుత్వాలను కూలదోసినారు, ఎన్ని రాష్ట్రాల్లో చిన్న చిన్న కారణాల మీద రాష్ట్రపతి పాలన పెట్టినారు. అసలు నాయకులు పార్టీలు మారేటువంటి ఒక సంస్కృతి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఎటువంటి వికృతమైన రాజకీయ క్రీడనైనా ఆడగలిగేటటువంటి ఒక ఆలోచన విధానం మొదలైందే కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి ఓకే, లాస్ట్ టైం మా దగ్గరికి ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చారు, కాదని నేను అనట్లేదు. కానీ ఇవాళ ఫలితం మీకు ప్రభుత్వానికి సరిపోయేంత నెంబర్ మీకు ఇచ్చారు ప్రజలు. మేము చేసింది తప్పని మీరు అనుకుంటే మరి మీరెందుకు చేస్తున్నారు? నీవు నేర్పిన విజయ అంటే వాళ్ళు చేసే పనిని వాళ్ళ మా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాన్ని సమర్థించుకోవడం కోసం మమ్మల్ని చూపిస్తున్నారు ఎగ్జాంపుల్గా. మేము తీసుకున్నప్పుడు మీరు విమర్శించారు, రేవంత్ రెడ్డి గారు ఏకంగా ఉరిదీయాలని చెప్పారు అటువంటి వాళ్ళని. మరి ఇప్పుడు మాత్రం తీసుకోవడం కోసము మేము ఎమ్మెల్యేలను చేసుకున్న విషయాన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఇదేం రాజనీతి అంటే? ఇట్లాంటివి ప్రజలు అర్థం చేసుకోరా? కాబట్టి నేను ఆయన తప్ప ఆయన రైట్ అనే విషయానికి నేను పోవట్లేదు. కానీ చేస్తున్నావు చేయండి, దానికి మమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపించి ప్రజల ముందు మేము ఏదో వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తున్నాము కాబట్టి మమ్మల్ని ఎవరూ తప్పనుకోవద్దు అనే భావన క్రియేట్ చేయడం అనేది తెలివి తక్కువతనం, ప్రజలకు అర్థమవుతుంది. రైట్. కాదు శ్రీధర్ గారు, యాక్చువల్గా వాళ్ళు పిలుస్తున్నారు, ఓకే వాళ్ళకి మ్యాండేట్ వచ్చింది, బట్ స్టిల్ దే ఆర్ రెడీ టు జాయినింగ్ సిట్టింగ్స్, మాజీస్ అండ్ ప్రజెంట్ ఉన్న అందరినీ కూడా మేము ఒక గేటే ఎత్తాము ఇంకా అన్ని గేట్లు ఎత్తితే అనే పరిస్థితి అనే డైలాగ్ని విన్న తర్వాత ఎలా అర్థం చేసుకోవాలి? అన్ని గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? నేను ముఖ్యమంత్రి గారిని పోయిన వారం కూడా ఏదో టీవీ చర్చలో చెప్పిన, ఎత్తు చాదనైతే గేట్లు ఎత్తు చూద్దాం, అది కూడా ఆ ముచ్చట కూడా తీర్చుకోండి, ఏమవుతుందో తట్టుకోగలుగుతుందా? ఎందుకు తట్టుకోమండి? ఎందుకంటే ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి ఎంపీలు పోతే మీ పార్టీ నుంచి ఒక స్పందన లేదు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేస్ పోతారు అంటే మీ పార్టీ నుంచి స్పందన లేదు, చివరికి మీ పార్టీ అధినాయకుడి కూతురు ఒక కేసులో అరెస్ట్ అయి సెన్సేషన్ క్రియేట్ అయితే రాష్ట్ర స్థాయి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు కూడా ఆ స్థాయిలో లేవు. ఇప్పుడు ఒకటండి, మూడు అడిగినారు కదా మీరు. ఇప్పుడు కొంతమంది పోతున్నారు, వాళ్ళని చిన్నపిల్లలు కాదు, 1-2 సార్లు ఎమ్మెల్యేనే ఉన్నారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొన్నిసార్లు మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే రాజకీయ జీవితం స్టార్ట్ చేసి వారిచ్చిన బీఫామ్ తోటే ప్రజల్లో గెలిచి వచ్చే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం వేరే దారి అనుకుంటున్నామని చెప్తున్నారు. చిన్నపిల్లలకైతే చెప్పొచ్చు, వాళ్ళకేం చెప్పాలి? అటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తును ప్రజలు నిర్ణయిస్తారు. దాని గురించి రోజు తలబట్టుకోవాల్సిన అవసరం మాకేమున్నది? కేసీఆర్ గారి నాయకత్వంలో నేను మీకు చెప్తున్నా, మీకు తెలుసు, యూఆర్ విట్నెస్ టు ఆల్ దిస్ యాజిటేషన్. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నేతృత్వంలో ఆయన ఒక పార్టీని స్థాపించి ఉద్యమం నడిపి రాష్ట్రం సాధించి అధికారం తెచ్చుకున్న క్రమంలో కొన్ని వందల మందిని ఎమ్మెల్యేలను చేసినాడు, ఎంపీలను చేసినాడు, ఎమ్మెల్సీలను చేసినాడు, రాజ్యసభ సభ్యులను చేసినాడు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పిఎస్సిఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, రకరకాల పద్ధతిలో మాలా కార్పొరేషన్ చైర్మన్లు పనిచేసిన వాళ్ళు, కొన్ని వందల మందిని రకరకాల స్థాయిల్లో ప్రజాప్రతినిధులను లేకపోతే ప్రభుత్వంలో భాగస్వాములను చేసినాడు. అటువంటి వ్యక్తి, ఆ స్థాయి ఉన్నటువంటి నాయకుడు 2-3 పోయినంత మాత్రాన అబ్బాయి ఏదో జరిగిపోయింది నాకేదైంది అనుకుంటాడా? అటువంటి సందర్భాలు గతంలో కూడా ఉండే కదా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు. కాబట్టి దానికోసం పెద్దగా భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఒక నాయకుడు పోతే ఆయన స్థానాన్ని రిప్లేస్ చేయడం కోసము ఆ నియోజకవర్గంలోనో, ఆ ప్రాంతంలోనో, ఆ పంచాయతీలోనో, ఆ తహసీల్లోనో, ఆ నియోజకవర్గంలోనో మాకు చాలా క్యాడర్ ఉంది. వీ కెన్ ఈజీలీ రీప్లేస్. ఎండ్ ఆఫ్ ద డే ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల ఆకాంక్షల కోసం కొట్టడాలనుకున్నప్పుడు పదవే అక్కర్లేదు. అసెంబ్లీ ఉన్న 4 రోజులు వాళ్ళు అసెంబ్లీలో ఉంటారు, మిగతా సమయం అంతా కూడా బయట మాడాల్సిందే కదా. కాబట్టి ఖచ్చితంగా ఒక నాయకుడు పోతే వాళ్ళని రీప్లేస్మెంట్ చేసుకోవడం కోసం సమర్థమైన నాయకత్వం మా దగ్గర ఉంది. వాళ్ళ సమయాన్ని బట్టి
ఎవరి పాత్ర వాళ్ళు పోషించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు అన్నారు కేసీఆర్ గారు వివిధ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఓకే అన్నిటికీ కన్విన్స్ అయితే ఒక క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే తయారు చేసిన మెటీరియల్ అంతా పార్ట్ టైం పొలిటీషియన్సే కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు పార్ట్ టైం పొలిటీషియన్స్ ఎట్లా అవుతారండి? ఇప్పుడు సరే వేరే మరి పార్టీ అంతే కదా, అధికారం పోయి 6 నెలలు కానీ పార్టీ కనీసం ఎట్లా ఉంటుంది అధికారంలోకి వచ్చిన పార్టీ ఏ విధంగా పనిచేస్తుందని కూడా తెలుసుకోకుండా మినిట్ టు మినిట్ పక్క పార్టీతో టచ్లో ఉండి బీఆర్ఎస్ చేసినవన్నీ మర్చిపోయి రోజు వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ది అన్ఫార్చునేట్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు అన్న దాంట్లో నిజం ఉంది, నేను కానట్లేదు. కానీ నాకు కూడా అర్థం కావట్లేదు ఒకసారి. అంటే ఇంత తొందర ఏముంది? ఇప్పుడు కొన్ని పార్టీలకి జీవితాంతం అధికారం రానటువంటి పార్టీలు ఉన్నాయి. ఇదే భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలం అధికారం రాలేదు. ఐ వర్క్ ఫర్ బీజేపీ ఫర్ 11 years. అధికారం కోసం అనే ఆలోచన విధానం ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఇవాళ కూడా తెలంగాణ వాళ్ళకి అధికారం లేదు. అట్లా చాలా పార్టీలు ఉన్నాయి, చాలా సిస్టమ్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్ అంటే స్వార్థం ఎక్కువైపోయినప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క బాట వాళ్ళు ఎంచుకుంటున్నారు. ప్రతిపక్ష స్థానంలో ఉంటే కూడా మీరు ఎమ్మెల్యేనే కదా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా మీరు ఎంపీనే కదా, ప్రతిపక్ష స్థానంలో ఉన్నా కూడా మీరు ఏదో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఏదో ఉంటే ప్రజల కోసం కొట్టాడొచ్చు కదా. ఆ స్పృహ కొంత కోల్పోయిందేమో అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు స్వార్థం బాలు పెరిగిందేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ రాజకీయ పార్టీగా ప్రజల యొక్క అవసరాల కోసం ప్రజల వైపు నుంచి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కొంతమంది పోతే అది వాళ్ళ కర్మ, మేము మాత్రం పార్టీని నిర్మించుకుంటూ ముందుకు పోతాం, ప్రజల కోసం పోరాడతామనే స్పృహ మాలో ఉంది, ఆ విశ్వాసం మాకుంది. కాబట్టి పోయిన వాళ్ళ గురించి పెద్ద చింత లేదు. సరే పోయినరు, మన దగ్గర 2 రోజులు ఉన్నారు కదా, మనం బీఫామ్ ఇస్తే గెలిచినాడు కదా, లేకపోతే మన పార్టీ రాజకీయ భిక్ష పెడితే ఉన్నాడు కదా, ఇంత స్వార్థమైంది అనుకుంటాం కొంతసేపటికి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరి కోసం ఎవరు ఆగరు. అది వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది. అవసరాలకు, పార్టీ అవసరాలకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యవస్థ నిర్మించుకొని ముందుకు పోతాం అంతే. ఓకే, కవిత అరెస్టుతోనే బీఆర్ఎస్ దుకాణం అంతా బంద్ అయిపోయింది అనే వాళ్ళకి మీ పార్టీ ఇస్తున్న సమాధానం? కవిత గారి యొక్క కేసు ఒక 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నా నాకు తెలిసి. ఇప్పటికి ఈ 2 సంవత్సరాల్లో రోజు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కవితను అరెస్ట్ చేస్తామని కొందరు, అరెస్ట్ చేస్తే మా పార్టీ బాగుపడుతుందని కొంతమంది బీజేపీ నాయకులు, అరెస్ట్ చేయట్లేదు కాబట్టి మాకు ఓట్లు రావట్లేదు కొంతమంది, కాంగ్రెస్ వాళ్ళు మా గవర్నమెంట్ వస్తుంది కేసీఆర్ని అరెస్ట్ చేస్తాము, కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని మాట్లాడడము విని మాకే బోర్ కొట్టింది. నెంబర్ 1. నెంబర్ 2, ఒకటి ఆమె కేసు ఇవాళ కరెక్ట్గా ఒక రోజు ముందు, ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు అరెస్ట్ చేశారు. తను అప్పటికే వారు ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. సిబిఐ వచ్చింది, కోఆపరేట్ చేశారు. ఈడీ వచ్చింది, కోఆపరేట్ చేశారు. ఈసారి సమన్లు పంపించినప్పుడు నేను సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ చేసుకున్నాను నన్ను ఈడీ విచారించే విషయంలో. కాబట్టి నాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి కోర్టుకు పోతే కోర్టు సమయం అడిగింది, దాన్ని పోస్ట్పోన్ చేశారు వాళ్ళు. 19th రోజు, అంటే బహుశా ఇవ్వాలనుకుంటాను, హియరింగ్ ఏదో పెట్టినారు. ఈ లోపల అర్జెంటుగా ఏదో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారో, ఎవరి ప్రోద్బలం ఉందో, ఏ రాజకీయ ప్రయోజనం ఉందో అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేయకుండా వారు ఇక్కడే ఉంటారు. మీరు అడిగే ప్రశ్నలు ఏదో సమన్ చేసి పిలిపిస్తే ఈ కోర్టు కేసు తర్వాత వచ్చి చెప్పుండేవాళ్ళు కదా. కాబట్టి విషయం ఏంటంటే రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నప్పుడు, ఆ విషయం మనకు తెలిసినప్పుడు కొంత ఆందోళన ఉన్నా దాన్ని తట్టుకొని నిల్చోగలిగినప్పుడు రాజకీయ పార్టీ ఉంటుంది కదా. మన మొత్తం భారతదేశ రాజకీయాల్లో పోయిన 10 సంవత్సరాలు అనేక మందిని నరేంద్ర మోదీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అటువంటి కక్ష సాధింపు చర్యలు చేశారు. కానీ ఏం సాధించినారు? టోటల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ పెట్టిన కేసులలో 5,000 పైగా కేసులు పెడితే 0.5% కేసులలో వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయగలిగి శిక్ష వేయగలిగారు. కాబట్టి ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు. ఓన్లీ ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళని అరెస్ట్ చేయటం అదొక అంశం. రెండోది, కవిత గారు అరెస్ట్ అయితే మా పార్టీ ఏదో అయిపోతుంది, ఇది అయిపోతుంది. ఎందుకు అయిపోద్దండి? కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో కావచ్చు, సుదీర్ఘ రాజకీయ జీవితంలో కావచ్చు, అనేక ఎత్తుపల్లాలు చూసినటువంటి వ్యక్తి, అనేక ఒత్తిళ్లు చూసినటువంటి వ్యక్తి, అనేక మంచి చెడు చూసినటువంటి వ్యక్తి. ఆయన బాగా బ్రహ్మాండమైన విజయాలు సాధించినటువంటి విషయాలు చూశారు ఉద్యమ సమయంలో. కొన్నిసార్లు ప్రత్యర్థుల కుట్రలకు వెనుక ముందైన సందర్భాలు చూశారు. కాబట్టి ఇవాళ 39 మంది ఎమ్మెల్యేలను మా దగ్గర పెట్టుకొని, ఒక 25 మంది ఎమ్మెల్సీలు, 60 లక్షల మంది కార్యకర్తలు, ఇంత రాజకీయ అనుభవం, ఇంత నాయకత్వం పెట్టుకొని ఒక్క కవిత గారి అరెస్ట్ తోటి మేమేదో అయిపోతామని ఎవరైనా ఆశిస్తే అది వాళ్ళ అమాయకత్వము, వాళ్ళ దురాశ అవుతుంది. ఇంత చరిత్ర, ఇంత నాలెడ్జ్, ఇంత పవర్ సెంటరు కేసీఆర్కి అన్నీ ఉన్నప్పుడు కన్న కూతురు అరెస్ట్ అనే విషయంలో కేసీఆర్ ఎందుకు మౌనం వహించారు? ఈ రోజుకి వరకు మీడియా ముందుకు వచ్చి అరెస్టుపై కానీ అది అక్రమమని, సక్రమమని, తన బిడ్డ తప్పు చేయలేదని, చేసిందని, అన్యాయంగా ఇరికించారని, వీటన్నిటికీ సమాధానం కనీసం ఒక పార్టీ అధినేతగా
రెండు రకాల వర్షన్స్ తీసుకున్నా కూడా ఏదో ఒక విషయంలో కన్విన్స్ అయినా మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఉంది కదా. ఈ దేశ ప్రధానమంత్రి అసలు మీడియాతోనే మాట్లాడాడు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడు. అప్పుడు ఎవరికీ అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు పోయిన 2 సంవత్సరాల్లో ఈ కేసుకు సంబంధించి చాలాసార్లు మాట్లాడారు. ఇప్పుడు అరెస్ట్ అయిన సందర్భంలోనే మాట్లాడాలి అని చెప్పేసి ఏముంటుంది? ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి నాయకుడికి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళ యొక్క శైలి ఉంటుంది. ఎప్పుడు ఏ విషయాన్ని ఎట్లా ప్రజలకు చెప్పాలనే విషయంలో ఒక క్లారిటీ ఉంటుంది. యాజ్ ఏ పార్టీ రిప్రజెంటేటివ్ నేను మాట్లాడుతున్నాను, అనేక మంది మా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే కవిత గారు మా పార్టీ సభ్యురాలు, కేసీఆర్ గారి కూతురైనా కానీ షీజ్ అన్ ఎమ్మెల్సీ విత్ అస్. కాబట్టి మేము మాడుతూ ఉన్నాం మా పార్టీ సభ్యురాలుగా. కేసీఆర్ గారు ఏం మాడాలనే ఉంది, కేటీఆర్ మాడారు, హరీష్ రావు గారు మాడారు. కేటీఆర్ ఈజ్ అవర్ వర్కింగ్ ప్రెసిడెంట్, హరీష్ రావు ఈజ్ ది మోస్ట్ ప్రామినెంట్ లీడర్ ఆఫ్ అవర్ పార్టీ, వాజ్ అ ఫార్మర్ మినిస్టర్. కాబట్టి ఎవరు మాడారు ఏంటనేది కాదు, పార్టీ వైపు నుంచి మేము చెప్పాల్సినటువంటి భావాన్ని ప్రజలకు చెప్పినాము. సమయం ఉంది, వాస్తవాలు బయటకు వస్తాయి. వీ విల్ వెయిట్ అండ్ వాచ్. దాంట్లో పెద్దగా ఏమి ఇప్పుడే ఏ రాత్రికి అని తెలిసిపోవాలి, రేపు పొద్దున్నే అని తేలిపోవాలని మేము అనుకోవట్లేదు. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయినింగ్ టైంలో కూడా కవిత గారి పేరును ఆ కేసుకు సంబంధించి ఉచ్చారణ కూడా చేయని పరిస్థితి. ప్రవీణ్ కుమార్ గారు జాయినింగ్ సందర్భంలో కవిత గారి కేసు అనేక విషయాలు, పోయేటోళ్ళు పోతారు, ఉండేటోళ్ళు ఉంటారు, పార్టీకి కొత్త నీరుగా ఇవన్నీ మాట్లాడారు కదా. అది జాయినింగ్ కాబట్టి వారు జాయిన్ అవుతున్నారు, కొంతమంది పోతున్నారు. కాబట్టి జాయినింగ్ సందర్భంలో పోయేటి ప్రస్తావిస్తారు కదా. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు పార్టీలోంచి అందరూ పోతున్నారు, మీరేదో చెప్పినట్టు మొత్తం మా పార్టీ బంద్ అయిపోతుందన్న సందర్భంలో ఆయన ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి, ఒక మాజీ ఐపీఎస్గా ఉండి, ఒక లక్ష్యం కోసం పోరాడుతూ కేసీఆర్ గారి నాయకత్వం అయితే బాగుంటుందని వచ్చినాడు. ఆ సందర్భంలో కొంత మాట్లాడి ఉండొచ్చు కేసీఆర్ గారు. కానీ దానికి సందర్భమే వేరైనప్పుడు ఆ కేసు గురించి అప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదు కదా. రైట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయినింగ్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇక్కడ ఉత్పన్నమవుతోంది. దళిత ముఖ్యమంత్రి అనే మాటని 2 దఫాలుగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు మర్చిపోయారు. అధికారం పోయిన తర్వాత ఆ దళిత పార్టీని ఇక్కడ మర్జ్ చేసుకొని జనరల్ సెక్రటరీ పదవిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇచ్చిన నేపథ్యం ఎలా చూడాలి అంటే, ఈ సందర్భంలో అటు చూస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాకుండా, దేశంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ కాకుండా, ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీలు వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంత ఎమర్జెన్సీగా ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది? ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఒక బహుజనవాదాన్ని పెట్టుకొని ఆయన బీఎస్పీలో పనిచేశారు. బీఎస్పీని మా దగ్గర మర్జ్ చేయలే. బీఎస్పీని ఆయన వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఎస్పీ ఇస్ దేర్ యాజ్ అదే ఆ తర్వాత ఆయన అది కాదు అనుకుంటే ఆయన వచ్చి మా దగ్గర వచ్చి జాయిన్ అయ్యారు. కాబట్టి ఆయన అనుకున్న లక్ష్యము ఇవాళ అధికారంలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచింది, టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా చేస్తున్నారు, నేను పోలేదని చెప్పారు. కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఆయన లక్ష్యం అనేది కేసీఆర్ నాయకత్వంలోనే అవుద్దనే ఒక ఆలోచన ఉందేమో. కాబట్టి ఈ వాజ్ వెరీ క్లియర్ ఎస్టర్డే ఇన్ హిజ్ మీడియా బ్రీఫింగ్. నేను నా యొక్క బహుజనవాదం, తెలంగాణ వాదం ఒకటే కాబట్టి ఆ నాయకత్వం కేసీఆర్ తోటి సాధ్యమవుద్ది కాబట్టి నేను వచ్చాను. దీనికి వేరే వేరే మీనింగ్స్ ఏమి వెతకాల్సిన అవసరం లేదని చాలా క్లియర్గా చెప్పినాడు. ఈ హిమ్సెల్ఫ్ హ్యాస్ అడ్రస్ ద మీడియా. ఇంకా దాంట్లో క్లారిటీ మిస్ అయ్యే అంశమే లేదు. దళిత ముఖ్యమంత్రి అనేది మరి ఒకటండి, కేసీఆర్ గారిని 2 సార్లు ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేసినారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి, అప్లిఫ్ట్మెంట్ దళితులకు కేసీఆర్ నాయకత్వంలో జరిగింది. దళిత బంధు లాంటి స్కీమ్ను పెట్టగలిగే సాహసం కేసీఆర్ చేసినారు. ఇవాళ మమ్మల్ని తిట్టే వాళ్ళను మేము అడిగాము మొన్న, మరి దళిత బంధు దేశం మొత్తం పెట్టగలుగుతావా? దళితులను లేదా ఉద్ధరిస్తున్నాము, ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, మరి మీరు చేయగలుగుతారా? ఎస్సీ వర్గీకరణ ఇంతవరకు చేయలేదు. కాబట్టి దళితుల పట్ల కానీ, అంబేద్కర్ రాజ్యాంగం పట్ల కానీ, వీకర్ సెక్షన్స్ యొక్క అప్లిఫ్ట్మెంట్ పట్ల కానీ కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్కి ఉన్నటువంటి కమిట్మెంట్ అనేది 10 yearsలో మనం చూసినాం. దాన్ని అనుసరించి ఆయన మా దగ్గర జాయిన్ అయ్యారని నేను అనుకుంటా ఉన్నాను. అండ్ భవిష్యత్తు మరిన్ని విషయాలు, అంతేగాని ఆయన కాకి వదలటానికి కానీ, కండువా కప్పుకోవడానికి కానీ, తెల్ల చొక్కాలు ధరించడానికి కానీ కేసీఆర్ గారు కారణం కాదంట. ఆయన ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్, సుదీర్ఘకాలం వేరియస్ ఆయన స్టేటస్లలో అనేక హోదాల్లో పనిచేసినారు. ఆయనను ఎవరో ఒకళ్ళు మభ్యపెట్టి తీసుకొచ్చి చేయించాల్సిన అవసరం ఆయనకి ఉండదు. అట్లా చేసే అవసరం మాకే ఉందండి. వీ హ్యావ్ ఎ పొలిటికల్ పార్టీ. బహుజన ఓట్ల కోసమే కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద్వారా చేయించిన ఎత్తుగడ ఇది. ఎలక్షన్లలో పని చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలోనే ఆయన జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు బహుజన ఓట్లు అంటే 2014లో బహుజన ఓట్లు రాలేదా? లేకపోతే 2001 నుంచి అనేక ఎన్నికలకు సంబంధించి
అన్ని వర్గాల ఓట్లు కేసీఆర్ గారికి రాలేదా? 2018 ఎన్నికల్లో రాలేదా? ఇప్పుడు కూడా 39 సీట్లు వచ్చినాయి కదా, పోయినసారి 9 ఎంపీలు వచ్చినాయి కదా. కాబట్టి ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులని కాదు. కాకపోతే పార్టీకి కొత్త వ్యక్తులు ఆడైనప్పుడల్లా, కొంత వ్యవస్థ ఉన్న వ్యక్తులు, ఒక ఆలోచన విధానం ఉండి దానికోసం పోరాడుతున్నటువంటి శక్తి ఉన్న వ్యక్తులు ఆడినప్పుడల్లా ఇంకొంత శక్తి సమకూరుతుంది. అంత మేరకు ప్రవీణ్ కుమార్ యొక్క ఆయన చదువు కానివ్వండి, ఆయన నేర్చుకున్నటువంటి వ్యవహారాలు కానివ్వండి, రాజకీయంగా ఈ మధ్యకాలంలో సంతరించుకున్న అనుభవం కానివ్వండి, ఆయన నమ్మిన కొంత వ్యవహారం కానివ్వండి, భవిష్యత్తులో ఆయన చేద్దాం అనుకున్నటువంటి కొంత ప్రయత్నాలు కానివ్వండి, బీఆర్ఎస్ వేదికగా చేస్తే పార్టీ కొంత బలం చేకూరే అవకాశం ఉంటుంది కదా. అంతే తప్పితే కేసీఆర్ గారి యొక్క స్థాయిలో అట్లా చిన్న చిన్న ప్రణాళికలు ఏమి ఉంటాయని నేను అనుకోవట్లేదు. రాబోతున్న ఈ పార్లమెంట్ ఎన్నికలకి బీఆర్ఎస్ ఎలా సిద్ధమవుతోంది? అసలు అభ్యర్థులు ఉన్నారా పోటీ చేయడానికి? అభ్యర్థులు ఎందుకు ఉండాలండి నాకు అర్థం కాదు. కాంగ్రెస్కి బీజేపీ అభ్యర్థులు లేరు కాబట్టి మా దగ్గర మా వాళ్ళ ఇంట్లో ముందు రోజు నైట్ వాచ్మెన్ గిరి చేసి పొద్దున్న లేవగానే వాళ్ళని తీసుకొని పోయి 24 గంటలు కాకముందే కండువాలు కాబట్టి టికెట్ ఇచ్చిన చరిత్ర వాళ్ళ కాంగ్రెస్ పార్టీది, బీజేపీది. కాబట్టి మా దగ్గర లేకపోవడం మీద వీ హ్యావ్ ఇనఫ్ కాంపిటీషన్ టు కంటెస్ట్ ఫ్రమ్ ది పార్లమెంటరీ సీట్స్. ఖచ్చితంగా 17 సీట్లలో పోటీ చేస్తుంది భారత రాష్ట్ర సమితి. సమర్థులను అభ్యర్థులను పెడతాం. ఒకటండి, ఇప్పుడు మనం ఒకసారి పార్టీ వాళ్ళను అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత వారు అభ్యర్థి అవుతారు. చాలామంది చెప్తారు ఆయన ఇట్లా ఆయన ఇట్లా. ఒక అభ్యర్థి పర్సనల్ కెపాసిటీలో కొంతమేరకు మాత్రమే ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతారు. మీ పార్టీ ప్రజలకు చెప్పాలనుకున్న తీరు, రేపొద్దున అసెంబ్లీ అయితే అసెంబ్లీలో, పార్లమెంట్లో అయితే పార్లమెంట్లో మీ పార్టీ యొక్క భాగస్వామ్యం, దాని ద్వారా ప్రజలకు జరిగే మేలు, ఇవి చూసి ఓట్లేస్తారు తప్పితే ఈయన ఒక్కడే ఉన్నాడు, తీస్మార్ ఖాన్ 6 ఫీట్లు ఉన్నాడు, ఈయనకే ఓటేస్తారు, ఆయన ఇంకా బాగా సినిమా హీరో తిన్నాడు ఆయనకు ఓటేస్తారు, అట్లా ఏమి ఉండదు. బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ ద పొలిటికల్ పార్టీ. కొంతమేరకు క్యాండిడేట్ యొక్క గుణగుణాలు, వ్యవహారం, గతంలో ఆయన చరిత్ర ఏంది, కథా కార్ఖానా, అవన్నీ చూస్తారు ప్రజలు తప్పితే ఎవరో 2-3 పోయి వేరే పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన మాకు అభ్యర్థి లేకపోవడం ఏంది. కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తే ఎంపీ అయినోడే రంజిత్ రెడ్డి గారు ఎవరికెరక ఈ రాష్ట్రంలో అంతకుముందు. ఈ వాజ్ మేడ్ ఎ క్యాండిడేట్ బై కేసీఆర్, ఈ వన్ ఇట్. ఆ తర్వాత కొంతమంది మిగతా, నేను పేర్లు ఎందుకు ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నా, అట్లా చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. మళ్ళీ అవకాశం ఇస్తే మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు అవుతారు. చాలామంది కొత్త వాళ్ళను తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు టికెట్ ఇస్తేనే రంగంలోకి దిగి, కేసీఆర్ గారు ఆశీర్వదిస్తేనే పోటీ చేసి, కేసీఆర్ గారు అన్ని సమకూరిస్తేనే సపోర్ట్ చేసి గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ గారు కన్విన్స్ చేస్తే ఎందుకు ఉండలేకపోయారు? ఆరూరు రమేష్ గారితో నేరుగా ఫోన్లో మాట్లాడినా ఆయన ఆగని పరిస్థితి. ఎందుకు కేసీఆర్ గారిపై అఫ్కోర్స్ ఆ కేసీఆర్తో మాట్లాడిన తర్వాత కూడా ఆగట్లేదు అంటే నమ్మకము అటులేకనా వీళ్ళపై కోల్పోయా? నేనేమంటున్నా అండి అంటే, మా మీద నమ్మకం కోల్పోయినారా, వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం కోల్పోయినారా, లేదా వాళ్ళ రాజకీయ ప్రయోజనం, ఇప్పుడున్న తక్షణ ప్రయోజనం ఇక్కడ నెరవేరదని అనుకున్నారా అనేది వాళ్ళకి వ్యక్తిగతంగా తెలుసు. అందుకే నేను చెప్పిన, దే ఆర్ నాట్ ఏదో చిన్న పిల్లలు కాదు, 2-3 సార్లు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. కాబట్టి రాజకీయ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించగలుగుతారు. కాకపోతే కొంత మంచి చెడు, 2 సార్లు ఎమ్మెల్యేని చేసిన పార్టీని టక్మని వదిలిపోతున్నారు అంటే దాంట్లో పార్టీ తప్పేముంటుందండి. ఆయనకి ఈసారి టికెట్ ఇచ్చినాం, ఇదే ఆరూరు రమేష్ 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు, మళ్ళీ టికెట్ ఇచ్చారు, వారు ఓడిపోయారు. ప్రజాక్షేత్రంలోకి వేరే పార్టీ ద్వారా పోవాలనుకుంటున్నారు. ప్రజలు తెలుస్తారు రేపు పొద్దున. మంచి చెడు కథా కార్ఖానా ఉంటుంది. మనం నేరుగా కొన్ని అనలేకపోవచ్చు, ప్రజలే ఇప్పుడు అనకపోవచ్చు. కానీ సరైన సమయంలో అటువంటి వ్యక్తులు, కానీ ఆయన ఒకడని కాదు, ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ విత్ రమేష్ లేకపోతే రంజిత్ రెడ్డి కాదు, ఈ రకంగా వ్యవహరించిన చాలామంది వ్యక్తులు, అంటే అధికారాన్ని అనుభవించి అన్ని రకాలుగా పార్టీ టేక్ కేర్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఇట్లా మార్గం మార్చుకోవడాన్ని ప్రజలు ఖచ్చితంగా సరైన సమయంలో వాళ్లకు మంచో చెడో ఏదో ఒక పాట మీద నేర్పుతారు. మల్కాజ్గిరి విషయానికి వస్తే మల్లారెడ్డి గారి కుమారుడికి టికెట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫ్లెక్సీలు దారింబడి కొన్ని కిలోమీటర్ల వేళ కటౌట్లు పెట్టుకొని గెలిపించాలని అభ్యర్థన కూడా చేసుకున్న భద్రారెడ్డి చివరి నిమిషంలో ఎందుకు భద్రంగా తప్పుకున్నాడు? అక్కడి నుంచి తప్పించాల్సి వచ్చిందా, తప్పుకున్నారు? ఇప్పుడు చూడండి శ్రావణ్ గారు, ఇప్పుడు ఆయనను ఎవరు పార్టీ అభ్యర్థిగా ప్రకటించలే కేసీఆర్ గారు. వాళ్ళే మేము పోటీ చేస్తామని చెప్పినారు, వాళ్ళే విత్డ్రా చేసుకున్నారని మీ పార్టీ 2 కార్యక్రమాల్లో కేటీఆర్ పక్కన ఆయన నిలబెట్టుకున్నారు. దాన్ని ఏముందండి, నేను కూడా నిల్చున్నాను చాలాసార్లు. వేరే నియోజకవర్గాలు పోయినప్పుడు కూడా ఉంటే పోయి నిల్చుంటాం, దాంట్లో ఏముంది. వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఉన్న దగ్గర ఎమ్మెల్సీలో ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ వస్తారు, కానీ భద్రారెడ్డి ఎందుకు వచ్చారు కేటీఆర్ పక్కన? ఆయన అస్పైర్ చేసినాడేమో టికెట్ కోసము. తప్పేముంది. ఇప్పుడు
కేటీఆర్ గారు లాంటి ఎందుకు తప్పించారు అని పెద్ద నాయకుల దగ్గర ఉన్నప్పుడు ఐడెంటిఫై కావడం కోసం చాలామంది నాయకులు వచ్చి నిల్చోవడం, సభలలో కొంత పేరు సంపాదించుకునే ప్రయత్నం చేయడం చాలా కామన్. అంత మాత్రాన టికెట్ కన్ఫర్మేషన్ అన్నట్టు కాదు కదా, పక్కనే నిల్చుంటే కాదు కదా. ఆ పక్కన నిల్చున్న వాళ్ళు తక్కువ ప్రాధాన్యం ఉన్నవాళ్ళు, ఈ పక్కన 3వ సీట్లో ఉన్నవాళ్ళు తక్కువ ప్రాధాన్యం అట్లా ఏమి ఉండదు రాజకీయ పార్టీలలో. చర్చ జరిగినప్పుడు ఎవరికి టికెట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ 4-5 ఉన్నారనుకుంటే ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరని చెప్పి ఒపీనియన్ తీసుకొని అందరికీ ఆమోదం ఉంటే ప్రజల్లో కూడా కొంత పేరు ఉందంటే టికెట్ ఇస్తారు. మధురారెడ్డి గారు టికెట్ పార్టీ అనౌన్స్ చేయలేదు, వారు ఎస్పైర్ చేసినారు, చేద్దాం అనుకున్నారు. వాళ్ళ యొక్క భావన ఏదైతుందో పోటీ చేయాలనేది కొద్దిగా మాలాంటి వాళ్ళందరికంటే బలంగా చెప్పగలిగినారు. వాళ్ళు చెప్పిన తర్వాత వేరే వాళ్ళ అంశాలు ఏమున్నాయో పార్టీ రాగిడి లక్ష్మారెడ్డి గారికి టికెట్ ఫైనలైజ్ చేసింది. వాళ్ళు కాదు అట్లా వాళ్ళు ఏదో పార్టీని వద్దన్నారని వీళ్ళు అవునన్నారని అంత చర్చ లేదు. కాకపోతే మీడియాలో ఏంటంటే రోజు ఏదో ఒకటి రాయాలి కాబట్టి కొంతమంది రాస్తున్నారు, చెప్పేటోళ్ళు చెప్తున్నారు. నిజంగా ఇప్పుడు నేను ఎంపీ టికెట్కి పోటీ చేయాలి, ఎమ్మెల్యే టికెట్ పోటీ చేయాలని చాలామందికి ఉంటుంది, వాళ్ళు చెప్తారు. కమ్యూనికేషన్ ఇప్పుడు మనకి మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ పెరిగింది కాబట్టి అనేక స్ట్రీమ్స్ వచ్చినాయి కాబట్టి కొద్దిగా ఎక్కువగా పబ్లిసిటీ అవుతా ఉంది. ఈ విషయంలో జరిగింది కూడా అంతే. పార్టీ నెవర్ డిక్లేర్డ్ భద్రారెడ్డి యాజ్ ఎ క్యాండిడేట్, నెవర్ డెనీడ్ హిస్ క్యాండిడేచర్ ఆల్సో. ఉన్న పరిస్థితుల్లో లక్ష్మారెడ్డి గారు బెస్ట్ క్యాండిడేట్ అనుకున్న వారికి ఇచ్చారు. ఈటెల రాజేందర్ గారి కోసమే ఒక డమ్మీ క్యాండిడేట్ని బీఆర్ఎస్ మల్కాజ్గిరిలో దించింది అనే ఆరోపణ మీ పార్టీపై వస్తుంది. ఈటెల రాజేందర్ కేసీఆర్ గారి మీద గజ్వేల్లో ఓడిపోయిందండి. మేము హుజురాబాద్ ఎలక్షన్ గట్టిగా కొట్లాడినాము, ఆయన సానుభూతి వేవ్లో కొద్దిగా మెజార్టీలో గెలిచిపోయినాడు. మాకేం ప్రేమ ఉంటుందండి. ఈటెల రాజేందర్ గారు ఎంపీ అయితే ఇప్పుడు భారతదేశం ఆయన ఎంపీ కాకపోతే అంతా వెనక ముందు అవుతుందా ఏంది? పార్టీ అధికారంలో లేదు కదా, పాత ఫ్రెండ్ ఏమైనా సహాయం చేయొచ్చు? ఏముండదండి, అవన్నీ చెప్పడానికి బాగుంటాయి, చర్చలకు బాగుంటాయి, సంచలనాలకు బాగుంటాయి, థంబ్నెయిల్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి. కానీ ఎవరు డమ్మీ క్యాండిడేట్ ఉండరు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఈటెల రాజేందర్ కానివ్వండి, రావుల శ్రీధర్ రెడ్డి కానివ్వండి, ఇంకోని కానీ అభ్యర్థిగా మీ యొక్క ప్రభావం కొంత ఉంటుంది. బేసికలీ పీపుల్ లుక్ ఎట్ యువర్ పార్టీ. రేపొద్దున పార్లమెంట్లో మీ రోల్ ఎట్లుంటుంది అనే దాని మీద కొంత స్థానిక పరిస్థితులను అనుసరించి ఓ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉంటే ఆ ఎమ్మెల్యేల యొక్క ప్రభావం కొంత మేరకు ఇన్ని అంశాలు కలగలిపి ఒక అభ్యర్థి విజయం సాధించడం తప్పితే ఏదో ఈయన డమ్మి పెడితే ఆయన వస్తుండని ఆయన గొప్పోడైతే అట్లేం ఉండదు. నో క్యాండిడేట్ ఈజ్ అ డమ్మీ క్యాండిడేట్. అది డమ్మీ క్యాండిడేట్ అనే మాటే లేదు. ఎందుకంటే పార్టీల యొక్క ప్రభావం మీద, బలం మీద చాలాసార్లు అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు గెలిచారు. మరి వాళ్ళు డమ్మీ అనుకోవాలా మనం? ఫస్ట్ టైమర్స్ గెలిచిపోయినారు. లాస్ట్ టైం మీరు మా పార్టీలో చూస్తే రంజిత్ రెడ్డి గారు గెలిచారు, మన్నే శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. అంతకుముందు ఒకసారి బీవీ పాటిల్ గారు ఫస్ట్ టైం గెలిచినప్పుడు పెద్దగా రాష్ట్రంలో ఎవరికేం తెలియదు. సో ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే ఆయా సందర్భాల్లో ఉన్న పరిస్థితులను అనుసరించి కూడా ఫలితాలు వస్తాయి. నోబడీ ఈజ్ డమ్మీ, నోబడీ ఈజ్ ఎ సూపర్ స్టార్. ఓకే, దెన్ వాట్ అబౌట్ శ్రీధర్ రెడ్డి గారు? ఎక్కడి నుంచి మీ పోటీ? అంటే సికింద్రాబాద్ అని విన్నాము. అంటే ఐఎమ్ అస్పైరింగ్ ఫర్ సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్, దాంట్లో ఏం డౌట్ లేదు. అల్టిమేట్లీ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఈజ్ ద రైట్ క్యాండిడేట్ ఇన్ కరెంట్ సినారియో టు కంటెస్ట్ ఫ్రమ్ సికింద్రాబాద్ పార్లమెంట్ అని చెప్పేసి వారు నిర్ణయం తీసుకుంటే పోటీ చేస్తాం. దాంట్లో ఏమి వెనుకపోయేది లేదు. ఎందుకంటే 13-14 ఏళ్ళ బట్టి ఇదే కాన్స్టిట్యున్సీలో పనిచేసినాను కాబట్టి కొంత పరిచయాలు కావచ్చు, లేకపోతే ఒకసారి జూబ్లీస్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, పార్టీలలో రకరకాల స్థాయిల్లో పనిచేశాను, నాకున్న పరిచయాలు, లేకపోతే రాజకీయంగా ఉన్నటువంటి యొక్క అంతో ఇంతో మైలేజో, లేకపోతే ఒక మీడియాగా కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల టీవీ షోల్లో ప్రజల సమస్యలు కావచ్చు, రాజకీయ అంశాలు కావచ్చు మాట్లాడుతున్న వ్యక్తిగా కొంత ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తిని కాబట్టి అవకాశం ఇస్తే నేను పోటీ చేసి గెలిచి ప్రజలను ప్రాతినిధ్యం వహించాలా పార్లమెంట్లో అని ఆశ ఉంది. వస్తే పోటీ చేస్తాం, దాంట్లో ఏం సందేహం. ఏమైనా మాట్లాడారా దానికి సంబంధించి మీ అధినాయకులతో? అట్లేం ఉండదండి. పార్టీకి సమాచారం ఎవరైనా ఇస్తాం, ఎవరైతే అస్పైర్ చేస్తారో పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించాం. ఇప్పుడు అధినాయకత్వానికి అందరి గురించి అన్ని విషయాలు తెలుస్తాయి జనరల్గా, ఏ పార్టీలోనైనా కాదు, మా పార్టీలో కాదు, ఏ పార్టీ అయినా కానీ ఎండ్ ఆఫ్ ద డే గెలవడం అనేది లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆ గెలుపు వచ్చినప్పుడు అనేక అంశాలు వస్తాయి. సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఆడున్నటువంటి పరిస్థితులలో ప్రత్యర్థులు ఎవరిని దించుతారు, ఏంటి వీళ్ళ బలాబలాలు, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ బలాబలాలు, అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత ఎప్పుడు పార్టీకి సరైన నిర్ణయం, పార్టీని గెలుపు గుర్రంగా ఉండే వాళ్ళను ఎంపిక చేసుకుంటారు. దాన్ని అందరం సమర్థిస్తాం, దాంట్లో ఎటువంటి శేషభిషయాలు ఉండవు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాను అని చెప్పి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది. ఈ పార్టీకి సంబంధించి పునర్వైభవం వస్తుంది అనే నమ్మకం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఇప్పుడు
చాలా ఇమడలేని పరిస్థితి. ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న మరో కేంద్ర పార్టీ కాంగ్రెస్. ఈ రెండు కేంద్ర పార్టీల మధ్య ఈ సస్టైనిటీ అనేది అంత ఈజీయా? ఒకటి, అధికారం లేనప్పుడు ప్రాంతీయ పార్టీలకు కొద్ది ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. మీరు అన్నట్టు ఒక జాతీయ పార్టీ ఇక్కడ అధికారంలో ఉందో, ఇంకో జాతీయ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. వాళ్ళిద్దరు కూడా కలిసి వాళ్ళ రాష్ట్రంలో కుట్ర చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీని వీక్ చేయడానికి. అందుకనే కొంతమంది మా దగ్గర నుంచి బీజేపీలు తీసుకుంటున్నారు, కొంతమంది మా ఎమ్మెల్యేలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఖచ్చితంగా ఈ ఫైట్ ఉంటుంది, ఉండదని నేను. వాళ్ళంతా సొంత గూటికి పోయినాం, మళ్ళీ మా ఇంటికి వచ్చేసినాం. సొంత గూటికి పోయినరో, పక్కింటి వాళ్ళ ఇంటికి పోయినరో, వాళ్ళ ఇంటికి పోయినరో నాకు తెలియదు. కానీ వాళ్ళు కాంగ్రెస్కో బీజేపీకో పోయినప్పుడు ఎవరి కారణాలు వాళ్ళు ప్రజలకు వాళ్ళు చేసినటువంటి పని సమర్థించుకోవడం కోసం చెప్పే మాటలు చెప్తారు. ఎంత నమ్మలేదు అనేది చర్చనీయాంశం. అది నేనేమంటున్నా, మీరు అన్న ప్రశ్నకి ఏంటంటే డెఫినెట్గా సస్టైనెన్స్ అన్న దానికి పోదు, కానీ కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం కేసీఆర్ నాయకత్వానికి ఉంది. వారిని విశ్వసించి పనిచేసే వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలకు, నాయకులకు కూడా ఉంది. రైట్. కవిత గారి అరెస్ట్కి సంబంధించి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ అరెస్ట్ లేదు, ఈ అరెస్ట్ చేయలేదు, ఇది తప్పు, అక్రమం అంటున్నారు. కానీ కవిత తప్పు చేయలేదు, కవిత ఇన్వాల్వ్మెంట్ లేదు. అనేక సార్లు కవిత గారు క్లారిటీ ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళు మాట్లాడినరు. ఈయన ఏ ఫామ్లో కానీ ఆమెకు లింక్ లేదు ఆ కేసుకు సంబంధించి, ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పారు. చాలామంది వ్యాపారవేత్తలు, చాలామంది రాజకీయ నాయకులకు రకరకాల పదవులు అనుభవించిన సందర్భంలో అధికార హోదాలను, అనధికార హోదాలను తెలిసే అవకాశం ఉంటుంది. అదేమి తప్పు కాదు. ఈ కేసులో వారి ప్రమేయం ఉందని చెప్పేసి ఈడీ ఇవాళ ఒక సిబిఐ వాళ్ళు కేసు పెట్టారు. ఈడీ కేసు పెట్టి మనీ లాండరింగ్కి సంబంధించి వారిని అరెస్ట్ చేశారు. మేమేమన్నాం అంటే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆమెకు ప్రొటెక్షన్ అని కాకున్నా కానీ వారు ఆ నిర్ణయం వచ్చిన తర్వాత ఏదో ఒకటి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులలో ముందే అరెస్ట్ చేసి ఒక దూకుడు ప్రదర్శించారు. దానికి సంబంధించి కోర్టుకు పోయినాం. ఎందుకంటే అప్పుడు సుప్రీంకోర్టులో కనీసం ఏం సంగతో తెలియకముందే వచ్చి అరెస్ట్ చేయడం అనేది ఏదో ఆదరాబాదరాగా ఎవరి అవసరం కోసం వచ్చేసినట్టు కనపడింది. కాబట్టి కేసు అసలు ఆ కేసులో ఉన్న నెంబర్లు వాళ్ళు చెప్పే 100 కోట్లు, 50 కోట్లు, 30 కోట్లు, ఆ నెంబర్లన్నీ కూడా ఒక పాలసీ ఢిల్లీ గవర్నమెంట్ చేస్తే ఆ కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా తయారు చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేశారు. ఆ పాలసీ ఇట్లా కాకుండా ఇట్లుంటే, ఎక్స్ లాగా కాకుండా వై లాగా ఉంటే ప్రభుత్వానికి లాభం జరిగేది, ఎక్స్ లాగా ఉంది కాబట్టి ఫలానాలకు లాభం జరిగిందని ఈ నెంబర్స్ చెప్తున్నారు. పాలసీ ఇంప్లిమెంట్ అయింది లేదు, ఆ డబ్బులు ఎక్కడెక్కడ తిరిగింది లేదు, అంటే మనీ ట్రయల్ అంటారు కదా, అది కనపడలేదు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఎవిడెన్సెస్ లేకుండానే ఊహాజనితమైనటువంటి లాసెస్, అంటే ఇట్లుంటే ఇట్లుండేది, ఇట్లా ఉంటే ఇట్లుండేది అని ఒక ఊహాజనితమైనటువంటి లాసెస్ని చూపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, లేకపోతే కేసులు ఫ్రేమ్ చేస్తున్నారు అనేది చర్చ. రేపు పొద్దున కోర్టులో ప్రతివాదాలు జరిగిన తర్వాత వాస్తవాలు ఏందనేది ప్రపంచానికి తెలుస్తాయి, నిజం బయటకు వస్తుంది. రైట్. ఫైనల్లీ నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జాయినింగ్ టైంలో మీ పార్టీ పైన వస్తున్న మరొక ప్రశ్న, వై ఆర్ఎస్ ప్రవీణ్ ఓన్లీ? ఇంకా అతనికి సంబంధించి మిగతా క్యాడర్ అవ్వచ్చు, లీడర్లు అవ్వచ్చు, ఆ పార్టీకి సంబంధించి ఇక్కడున్న పేరొందిన నాయకులు అవ్వచ్చు, ఎందుకు రాలేకపోయారు? ఓన్లీ కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి ఏదో గ్రౌండ్ లీడర్స్ మాత్రమే, ఆయనకి పనిచేసిన వాళ్ళు తప్ప పెద్దగా ఎవరు వచ్చి జాయిన్ అయితే అనిపించలేదు. నేను ఒక లిస్ట్ అయితే చూసినాను. చాలామంది బీఎస్పీలో ఉన్నటువంటి ఆయనతో పనిచేసిన ముఖ్య నాయకులు అందరూ కూడా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసిన వాళ్ళు, వివిధ జిల్లాలలో వాళ్ళకు వేరియస్ పదవులలో ఉన్న వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. ఐ థింక్ దేర్ ఇస్ అ హ్యూజ్ లిస్ట్. బహుశా మీకు ఎవరన్నా సర్క్యులేట్ చేయలేదేమో, కావాలంటే నేను పంపిస్తాను. మ్యాక్సిమం బీఎస్పీలో ప్రవీణ్ కుమార్ గారి అధ్యక్షతన వివిధ స్థాయిల్లో పనిచేసిన వాళ్ళు, వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసిన వాళ్ళు వచ్చి నిన్న జాయిన్ అయ్యారు. ఓకే. ఐ డోంట్ థింక్, మీరు సమాచారం మీ దగ్గర పూర్తిగా రానట్టుంది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ సర్క్యులేట్. అంటే అక్కడున్న అతనితో కలిసి ర్యాలీల్లో తిరిగిన వాళ్ళు, ప్రచారానికి యూజ్ అయిన వాళ్ళు తప్ప పెద్దగా ఆ పార్టీలో కంటెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర సహాయ సహకారాలు అందించిన తెలంగాణ నుంచి ఉన్న లీడర్లు కావచ్చు, 100% రారు కదండి. ఆయన నమ్మిన వాళ్ళు, ఆయన నచ్చిన వాళ్ళు, ఆయన ఎంచుకున్న కొత్త మార్గాన్ని ఇష్టపడ్డ వాళ్ళు వస్తారు. అది నచ్చిన వాళ్ళు రారు. దాంట్లో పెద్దగా ఆలోచించాల్సిందే. బట్ ఐ హ్యావ్ సీన్, ఐ వాజ్ ప్రజెంట్ వెరీ మచ్ ఇన్ తెలంగాణ భవన్. వారు అక్కడికి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళే కంటే ముందు తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు మ్యాక్సిమం క్యాడర్ ఆయన ఎమ్మటి అన్ని జిల్లాల్లో పనిచేసిన వాళ్ళు,
ఆ నియోజకవర్గాలలో పోటీ చేసిన వాళ్ళు, ఈ మధ్యకాలంలో బాగా విజిబుల్గా ఉన్నటువంటి బీఎస్పీ నాయకత్వం, యంగ్స్టర్స్ అందరూ వచ్చారు. దే హ్యావ్ ఆల్ కమ్, దే హ్యావ్ ఆల్ గాన్ యాజ్ అ ర్యాలీ అండ్ కేసీఆర్ గారి నాయకత్వంలో జాయిన్ అయ్యారు. ఇన్ జనరిక్ క్వశ్చన్ ఇది, సైలెన్స్ అనేది అంటే అంగీకారానికి ప్రతీకగా కనిపిస్తుంది కదా కూతురు అరెస్ట్పై. అంటే ఆ తప్పు చేసింది కవితని కేసీఆర్ గారు ఒప్పుకున్నట్టే అని భావించాలంటారా? అట్లా ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు అవన్నీ పాత సామెతలు, మౌనం అర్ధాంగీకారం, ఫుల్ అంగీకారం అట్లాంటిది ఏం లేదు. కొన్నిసార్లు ఆ స్థాయిలో ఉన్న నాయకులు, ఒక 40-50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి, పరిణితి ఉండి, అనేక విషయాలు చూసినటువంటి నాయకుడు ఒక అంశం మీద స్పందించేటప్పుడు దానికి చాలా వాల్యూ ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది. సర్టన్ టైమ్స్ దే విల్ వెయిట్ అండ్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ టు ది సొసైటీ. కాబట్టి వారి మౌనం ఇట్లనో అట్లనో కాదు, వారు చెప్పాల్సినప్పుడు అన్ని అంశాలని సమాజానికి, తెలంగాణ ప్రజలకు సోదాహరణంగా చెప్తారు. దాని గురించి ముందాయనగా చెప్తున్నాను కదా నేను. పార్టీ వైపు నుంచి వీ ఆల్ హ్యావ్ రెస్పాండెడ్. ప్రత్యేకంగా కేసీఆర్ గారే రెస్పాండ్ కావాలని ఉంటుందండి. రైట్. ఇప్పుడు మీకున్న ఎమ్మెల్యేలో దాదాపు 15 నుంచి 18 మంది లైన్ కడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఒక వార్త. నెక్స్ట్ 2 డేస్లో జరగబోతుంది అని భయం ఏంట్లేదా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళందరినీ చేదార్చుకుంటే ఎట్లా? ఇప్పుడు రోజుకో నెంబర్ చెప్తున్నారు, ఈయన పోతున్నాడు, ఆయన పోతున్నాడు, షాక్ 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 అని రాస్తున్నారు. ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తే షాక్ అని వస్తూ ఉంది. ఆ షాక్ ఇప్పటివరకు అయితే ఒక్క ఎమ్మెల్యే పోయి కలిశాడు ఆయన, అంటే కలిసిన వాళ్ళు కాక జాయిన్ అవుతున్నానని చెప్పేసి. నేను చెప్తున్నా అంటే ఏ రాజకీయ పార్టీ కూడా వ్యక్తుల మీద నిర్మితమై ఉండదు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ స్థాయి నుంచి మండల నియోజకవర్గ స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకులు, రాష్ట్ర స్థాయి ఉన్న నాయకులు పనిచేస్తే ఆ సదరు వ్యక్తులు ఎమ్మెల్యేలో ఎంపీలు అయినరు. పార్టీతోటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారు తప్పితే వాళ్ళతోటి పార్టీ నిర్మితం కాదు కదా. పార్టీ ఈజ్ నాట్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. పార్టీ ఈజ్ మొత్తం అందరము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వము, దాంట్లో చట్టప్రతినిధులు కూడా కొంతమంది. వాళ్ళు పోతే పార్టీ ఎందుకు పోతుందండి? భయపడే అవసరం ఏముంటుంది? భయం లేదంటే అబ్సల్యూట్లీ. దాని అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వీఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ ఇట్. ఎన్ని సీట్లు గెలుస్తామనే ధీమా ఉంది రాబోయే ఎంపీ? 9 సీట్లు మేమైతే ఉన్నాయో మేము రిటైన్ చేసుకునే ప్రయత్నం చేస్తాము. సర్వేలో ఏం చెప్పినా కానీ ఐఎమ్ కాన్ఫిడెంట్ పర్సనల్గా 6-7 సీట్లు ల్యాండ్ అవుతామని అనుకుంటున్నాం. కానీ ఇంకొక 45 డేస్ పైన ఉంది ఎలక్షన్కి. అప్పుడున్న పరిస్థితులు అయితే నేను చెప్తున్నా ఖచ్చితంగా మేము 9 ఏదో ఉన్నాయో అది రిటైన్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అట్లా పరిస్థితులు అట్లే ఉన్నాయి, ఆ ఫలితం కూడా అట్లే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్క పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే కొత్త క్యాండిడేట్ తో ప్రయోగం సక్సెస్ అవుతుంది. ఎమ్మెల్యే ఒక్కడే తిరిగి గెలిచిన అండి అక్కడ. ఆ ఎమ్మెల్యే కింద పనిచేసిన వాళ్ళందరూ ఇక వస్తానే ఉన్నారు. వాళ్ళు దాంట్లో కూడా కొంతమంది పోతారేమో, నాకు చెప్తున్నా మాట ఒక మాట. అయితే మరి మిగతా వాళ్ళు అల్టిమేట్లీ ప్రజలను ప్రభావితం చేయగలిగేటటువంటి ఒక సంఖ్యలో స్థాయిలో నాయకత్వం ఉంటే సరిపోదా? అందరూ ప్రతి ఎమ్మెల్యే ఎంపీవి వి షుడ్ంట్ ఫర్గెట్ దట్ ఆన్ బీఆర్ఎస్ బీఫామ్ కేసీఆర్ ఫోటో మీద గెలిచిండ్రు. అంతే కదా. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కొంత మైలేజ్ చేసిన పను, వాళ్ళ కమ్యూనిటీ స్ట్రెంగ్తో అదేదో 4 కొంత యాడ్ అవుతుంది. ఇప్పుడు మిగతా వ్యవస్థ అంతా వస్తుంది ఆయన పోతే. అట్లా ఉండదు లెక్క ఎప్పుడైనా కానీ, గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాలలో అది ప్రూవ్ అయింది. ఇదే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ అప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిందని చెప్పి టీడీపీ పోయి పోటీ చేసిన ఆయనే రాత్రి మళ్ళీ రాజీనామా చేసి వచ్చి పోటీ చేస్తే ఓడిపోయాడు. అంటే ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, దే అండర్స్టాండ్. వాళ్ళకి అర్థమవుతుంది ఎవరి ప్రయోజనం దీంట్లో ఎంత ఉంది. మా ప్రయోజనం ఉందా, వాళ్ళ ప్రయోజనం ఉందా, ఉత్తగా మారినరా, వాళ్ళ ప్రయోజనం కోసం మారినరా, మా ప్రయోజనం. ఎవ్రీబడి ఇవాళ గ్రౌండ్లో ఉన్న పరిస్థితులలో అందరికీ అన్నీ తెలుసు. ఒకరిద్దరు పోయినాకనో నేనైతే పోరనే అనుకుంటున్నా. చాలామంది మ్యాక్సిమం పోయినా ఒకళ్ళిద్దరు పెద్ద ఫరక్ పడది. మీ పార్టీకి ఆర్థిక తోడ్పాటు అందించే నేతలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. లైక్ మల్లారెడ్డి, ఇప్పుడు మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి ఒక హాట్ వార్ జరుగుతోంది. ఎలా చూస్తున్నారు దాన్ని? పర్సనల్గా కూడా దాన్ని ఏదో గట్ ఫీలింగ్ ఉన్నట్టు కనిపిస్తోంది. నిన్న కాలేజెస్ పైన కూడా ఇష్యూస్ జరిగాయి. ఇప్పుడు చూడండి, ఇవి రాజకీయాల్లో కక్ష సాధింపులు ఇవన్నీ కామన్ అయిపోయినాయి, విన్నారా? సో వాళ్ళ యొక్క ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి, సైద్ధాంతికంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. హనుమంతరావు గారు మొన్న ప్రజా జీవితంలో ఓడిపోయాడు. ఆయన ఎలక్షన్ల ముందు కేటీఆర్ గారి మీద యూజ్ చేసిన భాష, బీఆర్ఎస్ పార్టీ మీద యూజ్ చేసిన భాష, మల్లారెడ్డి గారి మీద యూజ్ చేసిన భాష మొత్తం చూస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రకమైన వ్యక్తిత్వాలను మనం సమర్థించొద్దనుకున్నారు. మల్లారెడ్డి గారికి ఓటేసారు, ఆయనను బ్రహ్మాండంగా గెలిపించారు. రాజశేఖర రెడ్డి గారికి ఓటేసినారు, ఆయన మీద నిల్చున్న ఆయనకు బ్రహ్మాండంగా గెలిపించారు.
ఇప్పుడు వారికి ఏదో వ్యక్తిగతమైన కక్ష ఉండి కొన్ని వేల మంది చదువుతున్నటువంటి వాళ్ళ విద్యా సంస్థల మీద వచ్చి లొల్లి చేస్తే ఏమొస్తుందండి? ఇప్పుడు అందరం చదువుకొని వచ్చినాం కదా. నేను విద్యార్థి సంఘాలలో విద్యార్థి పరిషత్ కార్యకర్తగా సుదీర్ఘకాలం పనిచేసినాను. కాలేజీలల్లో కొన్ని సమస్యలు వస్తే యాజ్ అన్ ఆర్గనైజేషన్ మా దృష్టికి వస్తే మేము పోయి చెప్పేటోళ్ళము, కాలేజీ వ్యవస్థకు చెప్తాము. కానీ రాజకీయ పార్టీ నాయకులు అందరూ వచ్చి ఆడ అడ్డబెట్టి లొల్లి పెడితే విద్యా సంస్థలు నాశనం అవుతాయి కదా. అదేమన్నా మంచి సంస్కృతి? ఆ కాలేజీలో భోజనం మంచిగా పెట్టకపోతే వార్డని చెప్తే వార్డని వినకపోతే మేనేజ్మెంట్ చెప్తారు, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ పోతే ఓనర్కి చెప్తారు. వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు కదా. కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళ సంస్థలు నడుపుతున్నారు కదా. ఒక్క 3 నెలలనే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఈయన పోయి కాంగ్రెస్లో జాయిన్ కాగానే వాళ్ళు మల్లారెడ్డి గారు మొత్తం తప్పు చేసిండు, వాళ్ళ కాలేజీ మొత్తం తప్పు చేసింది. కానీ ఎవరు చదువుకోలే, ఎవరికి ఉద్యోగాలు రాలే, వాళ్ళు చదువు చెప్పలే. ఏమన్నా అంటే ప్రజలకు తెలియదు అనుకుంటే ఇవన్నీ సరే. కక్ష సాధింపు ధోరణి, రాజకీయ కక్ష సాధింపు ధోరణి మంచి కాదు. ఆస్తుల మీద, వ్యక్తిగత జీవితాల మీద, వీటన్నిటి మీద దాడి చేయడం అనేది, అసభ్యకరంగా మాట్లాడుకోవడం అనేది రాజకీయ నాయకులుగా మనందరి స్థాయి దిగజారుస్తుంది ప్రజల్లో తప్పితే కొత్తగా సాధించేది ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ 5 years ఓ ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ టైంలో కొట్లాడండి, ఆ సందర్భంగా ఏమైనా శక్తి వాడు చూపియండి. ఆ తర్వాత నేను ఓడిపోయాను కాబట్టి నిన్ను రోజు సాధిస్తే ఏమడివాడంటే దానివల్ల ఫలితం ఏమి ఉండదు. తాత్కాలికంగా మీకు సంతోషం అనిపించినా దీర్ఘకాలికంలో దెబ్బతింటారు వాళ్ళు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీధర్ రెడ్డి గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ. సో ఇది గతంలో గెలుచుకున్న పార్లమెంటు స్థానాలు యథావిధిగా మళ్ళీ తిరిగి గెలుచుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు మౌనం వీడే సందర్భం వస్తుంది. ఆ సిచ్యువేషన్ కోసం వేచి చూడాలి, ఎందుకంటే నిజాలతో ఆయన బయటకు వచ్చి మాట్లాడతారని కూడా చెప్తున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. నిజంగానే ఒక గేట్ ఎత్తితే పరిస్థితి ఇలా ఉంది, ఇక అన్ని గేట్లు నిజంగానే రేవంత్ రెడ్డి ఎత్తితే బీఆర్ఎస్ నుంచి వలసలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఉంటాయా లేదా, కేసీఆర్ గారు వీటిని ఎలా కట్టడి చేయబోతున్నారు, ఎలాంటి చాణక్యం ప్రదర్శించబోతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.